హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు ఏకాదశి. మహావిష్ణువు రేపు ఏకాదశి కాబట్టి ముగ్గు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఐశ్వర్య ముగ్గుని వేసుకొని ఇలా హరిహరాదులని ఇద్దరిని పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి. ఫస్ట్ దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత కలశారాధన చేయాలి. కలశారాధన చేసి దాంట్లో కొన్ని పువ్వులు వేసుకొని పూజా ద్రవ్యాల పైన అన్నింటిపైన నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకొని ధ్యాన శ్లోకం చదువుకొని అభిషేకం స్టార్ట్ చేయాలి. రేపు శనివారం ఏకాదశి వస్తుంది కాబట్టి ఏకాదశి శనివారం రోజు వస్తుంది కాబట్టి శనివారం స్వామికి ఎంతో ఇష్టమైన వారం కాబట్టి కంపల్సరీ ఇంట్లో ప్రొద్దున్నే సూర్యోదయానికంటే ముందే తలారా స్నానం చేసి తులసి దగ్గర దీపాలు పెట్టేసుకొని విష్ణుమూర్తిని సూర్యుడు రాకముందే పూజించుకుంటే చాలా మంచిది. ఉపవాసము ఉండలేని వాళ్ళు పొద్దుంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. ఈ ఏకాదశికి విష్ణుమూర్తి నిద్రలేస్తాడు కాబట్టి ఇలా పూజ చేసుకొని చేసుకోవాలి. అభిషేకం తర్వాత ఏకాదశి రోజు హరిహరాదులని పూజించుకుంటాం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకుంటే ఆరోగ్యం వస్తుంది. లక్ష్మీనారాయణ ఇద్దరికి అభిషేకం చేసుకున్న ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత లోటస్ ఫ్లవర్ ఉంటే లోటస్ ఫ్లవర్ పెడుతున్నాను. లోటస్ ఫ్లవర్ అసలు సామాన్యంగా దొరకదు, నాకు దొరికింది అనుకోకుండా ఏకాదశి రోజు. అభిషేకం తర్వాత స్వామిని కడిగి తర్వాత కమలంలో పెట్టుకుంటున్నాను. హరిహరాదుల ఇద్దరిని పెట్టుకుంటున్నాను. లక్ష్మీమాత బిళ్ళ కూడా పెట్టాను. ఇప్పుడు పంచోపచార పూజ చేసుకుంటున్నాను. పంచోపచార పూజ అయిపోయిన తర్వాత మనకిష్టమైన హరిహర స్తోత్రాలు ఉంటాయండి. హరిహర స్తోత్రాలు బుక్కుల్లో ఉంటాయి, నెట్లో కొట్టినా వస్తాయి. కానీ రేపు ఏకాదశి ఎంత పవిత్రత అంటే అంత పవిత్రత. ఈసారి ఈ మధ్య వచ్చిన పండుగలన్నీ చాలా బాగున్నాయి. ఈ ఏకాదశి మాత్రం చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ఇంపార్టెంట్ అంటారు. అయితే ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు నిద్ర లేస్తాడు కాబట్టి మనము అభిషేకం చేసుకొని స్వామిని అర్చించుకుంటే మనకున్న సకల దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఓన్లీ ఐశ్వర్యం అంటే ఓన్లీ ధనం ఒకటే కాదండి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, అష్టైశ్వర్యాలు అంటే అన్ని విధాలుగా హెల్త్ అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలను ప్రాప్తిస్తుంది అని అర్థము. అష్టైశ్వర్యాలు అంటే ధనము, ధాన్యము, సంపత్తి అన్ని విధాలుగా ప్రాప్తిస్తుందని అర్థము. వెంకటేశ్వర వజ్రకవచం చదువుకుంటే మనశ్శాంతి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యము చాలా బాగుంటుంది. వెంకటేశ్వర వజ్రకవచం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది. విష్ణు భక్తి ఉన్నవాళ్ళు మాత్రము ఎంత కష్టమైనా సరే చదువుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా రేపు ఏకాదశి కాబట్టి స్వామికి పళ్ళు,
ఏవైనా నివేదన చేసుకుంటే సరిపోతుంది. నేను బెల్లం ముక్క పెట్టాను. ఇప్పుడు దీపాలు వెలిగించుకుందాం. అలా ఆ విధంగా విష్ణుమూర్తి పూజ అయిపోయిన తర్వాత నేను దీపాలు ముట్టిస్తున్నాను. కార్తీక మాసం అని చెప్పేసి ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఉమామహేశ్వరుని లక్ష్మీనారాయణని ఉమామహేశ్వరుని తలుచుకుంటూ దీపాలు ముట్టిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో దీపదానము, దీపాలు ముట్టించుకోవడము, దీనికి ఉన్నంత ప్రాముఖ్యత చెప్పలేమండి. అంత పుణ్యం వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఇలా వెలిగించుకోవటం వల్ల చాలా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ మనకి పుణ్యం కూడా వస్తుంది. అలా అని అందరూ పెట్టుకోవాలని నేను అనటం లేదు. ఎవరికి వీలైనంత వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఈ దీపాల వెలుగున స్వామిని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఒక్కసారి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తే చాలా మంచిది. శనివారం కాబట్టి దాదాపుగా అందరూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం వీలు చేసుకొని వెళ్ళి వస్తే చాలా చాలా బాగుంటుంది. గుడికి వెళ్తే ఆ ప్రశాంతత అది వేరే ఉంటుంది. ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. గుడికి వెళ్ళి ప్రదక్షిణ వేసామంటే అది పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అర్థము. అందుకనే మనము గుడికి వెళ్తాము. ఇంకా ఏకాదశి కాబట్టి ఈరోజు పాలు పండ్లు మార్నింగ్ అంతా పాలు పండ్లు తీసుకొని సాయంత్రం ప్రదోష వేళలో పూజ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీపాలు ఎక్కువగా పెట్టుకుంటాం కదా. ఇంటి ముందు కూడా గడప దగ్గర దీపాలు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అంటాము. అమ్మకి దీపాల వెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటి ముందు తులసి దగ్గర ప్రదోష సమయంలో దీపాలు పెట్టేసి మనము ఇంట్లో కూర్చొని ఈ స్వామి నామస్మరణ చేసుకుంటే ఇంకా అమ్మ రాకుండా ఉంటుందా? నారాయణుడు ఎక్కడ కొలువై ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది.